మిర్యాలగూడ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చాంద్ పాషా మాట్లాడారు. ఈ రోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చేస్తున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ తరపున పూర్తి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి సన్నం కూడా కార్మికుల సంతోషం కోసమే పాట పాడుతుందని అన్నారు. కానీ నేడు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎగుమతి దిగుమతులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎగుమతి దిగుమతి చేసినందుకు గాను కార్మికులకు చాయ్ పైసలు అనేది 20 లేదా 30 రూపాయల వరకు ఇచ్చేది. కానీ రాను పరిస్థితి తీవ్ర రూపం దాల్చి ఒక టన్నుకు 100 రూపాయల నుండి 150 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల మధు, గొన్నె నాగరాజు, గుంజ గురుస్వామి, ఇస్మాయిల్, వేముల మహేష్, గుంజ వెంకటేష్, లారీ డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు. లారీ ఓనర్ని ఇప్పుడు మాకు వచ్చిన సమస్యల్లో ఓన్లీ ఎగుమతి దిగుమతి మీద లేబర్ ఛార్జెస్ అనేది ఒక్కొక్కడ ఒక్కొక్క తిరిగి ఉంటుంది. ఒకడ 100 పైననే ఉంది కానీ ఆడ కూడా తక్కువ లేదు. లోడింగ్ అన్లోడింగ్ విషయంలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది. దాని గురించి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారని ముందుకు వచ్చి చెప్తున్నాను. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మా విన్నపం ఒకటే, మా కిరాయిలు తక్కువ ఉన్నాయి, డీజిల్ రేట్లు పెరిగి ఉన్నాయి. ఇప్పుడు లారీ తిప్పే పరిస్థితి మాకు లేదు. ఉన్న సందర్భంలో మాకు ఏదైనా తగ్గాలనుకుంటే లోడింగ్లో కానీ అన్లోడింగ్లో కానీ డబ్బులు తగ్గిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను మిర్యాలగూడ లారీ ఓనర్లు మాట్లాడుతున్నా. ఎగుమతి దిగుమతుల గురించి నెక్స్ట్ ఇక్కడున్న రైస్ మిల్లర్స్ మిర్యాలగూడలోనే అత్యధికంగా ఉన్న ఆసియా ఖండంలో సెకండ్ ప్లేస్ ఉన్న రైస్ మిల్లులు. ఆ రైస్ మిల్లులు ఎగుమతి దిగుమతులు కానీ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఇక్కడనే ఉంటారు కానీ మిల్లర్స్కి న్యాయం చేస్తారు కానీ మా లారీ ఓనర్లకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయరు. ఐకేపీ విషయంలో ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ మా కాడికి వచ్చి లారీ ఓనర్లు తీసుకుపోవాలని ఒత్తిడి చేస్తారు కానీ ఏ రోజు ఇట్లా ఎగుమతి దిగుమతి విషయంలో మాత్రం ఏ రోజు ఇట్లా వచ్చి మాకు మాత్రం న్యాయం చేయరు. ప్రధాన సమస్య ఏంటంటే మాకు ఎగుమతి దిగుమతులు మిల్లర్స్ అసోసియేషన్ అనేది దాదాపు ఒక 100 మిల్లులు ఉన్నాయి. ఇక్కడ లారీ అసోసియేషన్ ఈ రోజు నుంచి కాదు, గతం ఒక 30 సంవత్సరాల నుంచి లారీ అంటే ఒక 100 రూపాయల కిరాయి ఉన్న కాడి నుంచి ఇట్లా ఇవాళ ఒక 1000 రూపాయల కిరాయి ఉన్న కాడి దాకా మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా లారీ ఓనర్లు అందరూ కష్టపడుతున్నారు. కానీ ఏ రోజు కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇక్కడ మీరు ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ నెక్స్ట్ సబ్ కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరైనా లారీ వాళ్ళు అంటే ఒక చిన్న చూపు చూసి లారీ వాళ్ళని అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఒక సమస్య అనేది లారీ ఓనర్ల మీద ఏ విషయంలో తీసుకుపోయే పరిస్థితి లేదు. దిగుమతులు ఎగుమతి విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా ఎఫ్సైలు కానీ ఐకేప్ ధాన్యాలు కానీ ఇక్కడ యూరియా బస్తాలు కానీ అడుగు పిండి కానీ తోలు మొత్తం మేము లారీ ఓనర్లమే. ఇక్కడ పడి గాబులక్క వచ్చే వ్యాయానికైనా సరే మిల్లర్స్ నుంచి పోయే ధాన్యం తౌడు చీరు ప్రతి ఒక్క దానికి మేము ఉంటాం. మాకు మాత్రం అన్యాయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి ఏ గవర్నమెంట్ అయినా సరే, కేంద్ర గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మాకు సహకరించగలరని మేము రిక్వెస్ట్ చేసి మీకు దండం పెడుతున్నాం. దయచేసి మీరు మాకు మాత్రం సాయం చేయాలి. ఇటువంటి విషయంలో మాతోనూ మీరు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సాంస్కృతిక సమ్మె జరుగుతుంది. దానికి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీలు అది ఐఎన్టీసీ కానీ ఎవరైనా సరే ఏ సంఘమైనా కానీ కార్మికుల కోసం కష్టపడుతారు, దానికి అంత సంతోషమే. కానీ ఈరోజు రవాణా రంగంపై పెనుభారంగా మారుతున్న ఎగుమతి దిగుమతిపై మాత్రం ఎవరు మాట పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఒక 50-60 సంవత్సరాల క్రితం లారీ ఎగుమతి చేస్తే సంతోషంగా డ్రైవర్ కానీ లారీ ఓనర్ కానీ వాళ్ళకి ఛాయ్ మామూలని 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఆ రోజు. అదేది ఈరోజు ఆనవాయితీగా మారి టన్నుకు 100 నుంచి 150 వరకు విపరీతంగా పెరిగిపోతుంది. దీనిపై గత సంవత్సరం కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షులైన మంచిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు మేమందరం కలిసి లేబర్ కమిషనర్ అందరికీ అన్ని జిల్లాల కమిషనర్లు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేబర్ కమిషనర్ కానీ వాళ్ళకి తెలియజేది ఏంటంటే ఇది ఈరోజు రవాణా వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నకరంగా మారిపోయింది. మొత్తం ఎక్కడికక్కడికి ఒక సునామీ టైప్లో వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. దీనికి మేము ఏదో సొంతంగా పెట్టి మాకేదో ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మాకు లారీ కొనియట్లేదు, ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు మాకు బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వట్లేదు. మా సొంత డబ్బులతోటి ఇల్లు అమ్ముకునో ఏదో పొలం అమ్ముకునో ఏదో జాగా అనుకుని లారీ కొనుక్కుంటున్నాం. ఫైనాన్స్కి వడ్డీ కడుతున్నాం, రోడ్ ఎక్కగానే టోల్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇన్సూరెన్స్ విపరీతంగా 300% ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం పెంచేసింది, దాన్ని కూడా కడుతున్నాం. ఇదే విధంగా రోజు రోజుకు పెంచుకున్నా పోతూనే ఉంది తప్ప జిఎస్టీలో పెంచామని ఏనాడు కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా జిఎస్టీలు కలపలేదు. అదే కాక ముఖ్యంగా మాకు ఇవాళ డీజిల్ పేరు మీద ఇన్సూరెన్స్ పేరు మీద కాక చాలా వరకు ఈరోజు మాకు ఎగుమతి దిగుమతి విషయంలో టన్నుకు 150 రూపాయలు పోతుంది. దయచేసి దీని మీద ఒక పెద్ద
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా యొక్క లారీలు ఎగుమతి దిగుమతి ఎవరు లోడ్ చేస్తారో వాళ్ళకి లోడ్ చేసినప్పుడు బస్తాకింత అని అక్కడున్న రైస్ మిల్లర్స్ కానీ పరిశ్రమలు కానీ రైతు కానీ ఎవరైనా వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారు. అయినా కూడా మా మీద ఒక దౌర్జన్యంగా ఒక రౌడీ మామూలుగా దాదా మామూలుగా మా దగ్గర టన్నుకు 100-200 రూపాయలు వసూలు చేస్తారు. ఇది పెనుభారం అయిపోతుంది. రాబోయే కాలంలో ఇది టన్నుకు 500 అవుద్దా 1000 రూపాయలు అర్థం కాని పరిస్థితి. ఇక్కడున్న సిపిఎం నాయకులు కానీ సిపిఐ నాయకులు కానీ రాష్ట్ర మొత్తం మీద ఉన్నారు. ప్రతిసారి కూడా వాళ్ళ కార్మికులకు అండగా వచ్చి వాళ్ళు ప్రతి సంవత్సరం మొన్న 60 రూపాయలు ఉంటే సంవత్సరానికి 100 రూపాయలు పెంచుకుంటూ పోతారు. 70 రూపాయలు చేసి 80 రూపాయలు చేసి ఇది ఎక్కడి వరకు పోతుందో మా పరిస్థితి అర్థం కావట్లేదు. తీరా వచ్చేటప్పుడు మా కిరాయి 500 ఉంటే వాళ్ళకి 500 ఇచ్చే పరిస్థితి ఏర్పడేటట్టుంది. దయచేసి ఇది స్పందించి కార్మిక నాయకులు కానీ మన సిపిఎం నాయకులు కానీ ఎవరైనా ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ దీని మీద పునరాలోచించి ఒక స్టాప్ ఇంతవరకు కటప్ చేస్తేనే ఉంటుంది. లేకుంటే మా భవిష్యత్తు అసలు ఆలోచించే పరిస్థితి కూడా లేకపోతుంది. దయచేసి ఎగుమతి దిగుమతి ఒక మర్రి చెట్టులాగా ఒక విషవలయంలాగా మారిపోతుంది. దానివల్ల మన లారీ వ్యవస్థ మొత్తం పూర్తి అస్తవ్యస్తంగా అయిపోతుంది. దయచేసి ఇప్పటికైనా మన లేబర్ కోర్టు ద్వారా కానీ లేబర్ ఆఫీసర్ కానీ లేబర్ కమిషనర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మన కొత్తగా మంత్రివర్యులు కూడా మేము మెమొరాండాలు ఇస్తాము. కొత్తగా వచ్చిన కార్మిక శాఖ మంత్రి కూడా మెమొరాండం ఇస్తాము. దయచేసి మాత్రం మీరందరూ స్పందించి సమ్మె చేయడం తప్పు కాదు, కానీ సమ్మె చేసేటప్పుడు ఒక కార్మికులనే దృష్టిలో పెట్టుకోవద్దు. కార్మికులు ఉంటేనే రవాణా వ్యవస్థ ఉంది, రవాణా వ్యవస్థ ఉంటేనే కార్మికులు ఉంది. అందరినీ ఒక సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఎగుమతి దిగుమతులపై వెంటనే స్పందించి మీరు మా లారీ యజమానులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా.